ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం కొరకై ప్రభు యొక్క బలలో యోగ్యంగా పాలు పొందుట నిమిత్తమే మనమే పరీక్ష చేసుకుని సిద్ధపడి కృతజ్ఞతాపూర్వకంగా తీసుకోవడం కొరకై దేవుని వాక్య నిమిత్తమే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తిమంతుడు, సర్వాధికారం గల దేవుడు, కరుణా సంపన్నుడైన దేవుడు, మమ్మల్ని కూడా ప్రభా మీరు కరుణించారు. మీ కరుణ బట్టి ఈ దినాన్ని ప్రభా ఆత్మతో సత్యంతో ఆరాధించట కొరకై అవిధేయులము, అవివేకులము, మోసపోయిన వారము, దైవోగ్రతకు పాత్రలము, నేను మరణానికి పాత్రనైన మమ్మల్ని ప్రభా ఈ లోకంలో మా కొరకై పరలోకము నుండి ఈ లోకానికి నరుడిగా వచ్చావు ప్రభా. మా కొరకు ఎంతగానో భరించావు, సహించావు, ఓర్చుకున్నావు, తగ్గించుకున్నావు, రిక్తునిగా చేయబడ్డావు. నాన్న శరీరం అంతా కూడా నలగొట్టబడ్డది. అవిధేయులని మా కొరకు, మోసపోయిన మా కొరకు ప్రభా వివేకులుగా చేయడానికి, విధేయత మాకు అనుగ్రహించడానికి, ఆ మోసం నుంచి మమ్మల్ని తప్పించడానికి ప్రభా మా కొరకే నేను ఎంతగానో క్రయం చెల్లించావు ప్రభా. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ వాక్య లేఖనాలతో మరి మాతో మాట్లాడండి ప్రభా. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడు, కృప చూపించండి, సహాయం చేయండి. మత్తయి సువార్త 10:20 నెరవేర్చండి. ఇర్మియా గ్రంథం 1:9 నెరవేర్చండి. మీరు అన్నమాట ప్రకారం యోహాను సువార్త 14:26, యోహాను సువార్త 15:26, యోహాను సువార్త 16:13 నెరవేర్చమని ప్రార్థన చేస్తాను. నీ సత్యం నిమిత్తమే నన్ను బలపరచమని కూడి వచ్చిన మమ్మల్ని మీ కృపకు అప్పగించుకుంటూ, ఎవరైతే ఈ అవస్థలో ఉన్నారో వారికి కూడా మీరు సహాయం చేయమని ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ మిమ్మల్ని ఆరాధించే కృపనిచ్చారు, నూతన స్వభావం అనుగ్రహించారు, రక్షించారు. అందుని బట్టి మరొకసారి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ సమయాన్ని కూడా నీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా చేయమని ప్రభు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించి సహాయం కొరకు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సమయంలో బలలో పాలు పొందక మునుపు మనమే పరీక్ష చేసుకోవడానికి చూడండి, ఈ సంవత్సరం మోటో కార్డులో ప్రింట్ చేయబడిన భాగాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. చదవండి. ప్రతి ఒక్కరం కూడా కలిసి చదవండి. చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. నేను నీకు ఆజ్ఞించున్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడిచి మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడే ఉన్నాడు. ఆనాడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించుట కొరకే మోషే మరణించిన తర్వాత నాయకత్వం ఎవరికి ఇచ్చారంటే యెహోషువకి ఇచ్చాడు దేవుడు. యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడిచి మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడేండని. ఆయన తోడుగుంటానన్నాడు. ఆ దినాల్లో యెహోషువకు దేవుడు తోడుగున్నాడు కాబట్టి వారు పాలు తేనెలు ప్రవహించే దేశానికి ప్రవేశించారు. మరి ఇప్పుడు కూడా ఇశ్రాయేల్ దేశం ఉందంటే ఎవరండి కారణం? దేవుడే. వారి కొరకు దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఐగుప్తు దాసత్వం నుంచి వారిని విమోచించాడు. ఎందుకు విమోచించాడంటే వారికి దేవుడిగా ఉండడానికి విమోచించాడు, వారి దేవుడిగా ఉండడానికి విమోచించాడు. వారు ఏంటంటే దేవుణ్ణి సేవించాలని విమోచించాడు. అందుకే ఆ దాసత్వం నుంచి ప్రభు వారిని స్వతంత్రులుగా చేశాడు. మనల్ని కూడా చేశాడు ప్రభు. ఎక్కడి నుంచి అండి? పాపం అనే దాసత్వం నుంచి, నరకం అనే దాసత్వం నుంచి మనల్ని విమోచించుట కొరకే ప్రభు ఏం చేశాడంటే మన పాపముల కొరకైనా సిలువపై మరణించాడు, సమాధి చేయబడ్డాడు. సమాధిలోంచి 3 దినాలు లేపబడి 40 దినాలు కనబడి మళ్ళీ పరలోకానికి ఆయన రాబోతున్నాడు. ఎక్కడ తీసుకెళ్తాడండి? వచ్చి వారికైతే పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చాడు, మనకైతే ఏమిస్తాడు?
శ్రేష్టమైన దేశం, అది పరలోకం. ఈ భూమి మీద మనం ఎన్ని కలిగి ఉన్నా ఒక దినాన్ని అన్నీ విడిచిపెట్టేయాలి. ఏది మంద కాదు. మనకి ఏంటంటే నిత్యత్వం ఏంటి? ప్రభు యొక్క నివాస స్థలం, అదే పరలోకం. ఆయన ఉండే స్థలమే మన పరలోకం. ఈ శ్రమలో ఆ దినాల్లో యెహోషువకు దేవుడు తోడే ఉన్నాడు, వారికి విజయం ఇచ్చాడు. ఈ సమయంలో చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం చదవండి. సమాధానకర్తయగు దేవుడు, అప్పుడేమో యెహోషువకి యుద్ధాల విషయాల్లో విజయం కొరకు తోడే ఉన్నాడు. ఇప్పుడు సంఘానికి అక్కడ రోమీయులకు రాసిన పత్రికలో ఆయన ఏమంటున్నాడంటే, అపోస్తలుడైన పౌలు గారు, సమాధానకర్తయగు దేవుడు మీ అందరికీ తోడేండునుగాక. సమాధానకర్త అయిన సమాధానకర్త. అందుకే యేసుప్రభు ఒక మాట అంటారు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అన్నారు. ఈ దినాల్లో ఎక్కడ చూసినా సమాధానం లేదు. రాజ్యం మీదకి రాజ్యం, యుద్ధాలు, సరిహద్దుల్లో కానీ కుటుంబాల్లో కానీ ఎక్కడ చూసినా ఏం లేదండి సమాధానం. అంట్లా భార్య భర్తలకు కానీ, అన్నదమ్ములకు కానీ, తల్లిదండ్రులకు కానీ, ఇరుగు పొరుగు వారికి కానీ ఎక్కడ ఏం లేదంటే సమాధానం ఉంటలా, సమాధానం లేదు. అయితే ఇక్కడ ఒక మాట రాయబడ్డది, సమాధానకర్తయగు దేవుడు మీ అందరికీ తోడేండును. ఒక మాట ఉంటుంది చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఎప్పుడు సమాధానం ఉంటుందండి? ప్రభు ఏం చెప్తే చేయాలి, అప్పుడు సమాధానం ఉంటుంది. చూడండి ఆ మాట మరలా చదవండి. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించుతారో, నా యందున్నట్టుగా ఏమి వింటారో, ఏవి చూచితారో అట్టి వాటిని చేయడి, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు అది. అందుకే ప్రభు అంటారు ఆ కానా ఊరిలో, ఆయన మీతో చెప్పినది చేయడి. ప్రభు చెప్పింది చేస్తే సమాధానం. భార్య చేయవలసిన పని భార్య చేయాలి, భర్త చేయవలసిన పని భర్త చేయాలి. చాలామంది భార్యలు ఏం చేస్తారంటే భర్త అధికారాన్ని తీసేసుకుంటారు. అక్కడ ఏముంటుంది సమాధానం చెప్పండి? అక్కడ ఉండదు. ఎందుకంటే అది వాక్యానికి విరోధం. అది వాక్యం ఏం చెప్తుంది? మీ భర్తలకు లోబడి. కానీ ఈ దినాల్లో భర్తలే చేయవలసి వస్తుంది. ఎవరికి లోబడాలి? భార్యలు లోబడాలి. కానీ దినాలు మారిపోయినాయి. అందుకే ప్రభు చెప్తున్నారు చూడండి, మరియు మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించుతారో, నా యందున్నట్టుగా ఏమి వింటారో, ఏవి చూస్తారో అట్టి వాటిని చేయడి, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడే ఉంటాడు. ప్రభు చెప్పింది చేయాలి, అప్పుడు దేవుడు తోడుకుంటాడు. చూడండి ఆయన పత్రికలు ఇంకేం రాశాడని చూడండి. ఒక మాట ఉంటుంది, దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. చాలండి. ఇక్కడ కూడా ఆయన పత్రికలు ఏమన్నాడంటే సమాధానకర్తయగు దేవుడు. ఆయన పత్రికల్లో రాస్తాడు ఆయన. ఇంకో మాట చెప్తున్నా, బ్రదరు భర్తలకు లోబడమన్నారు కానండి, వాక్యానికి విరోధంగా లోబడకూడదు. విగ్రహారాధన గుడికి వెళ్దాం రెండంటే వెళ్ళకూడదు. అర్థమైందండి? ముందు ప్రభు భర్త, తర్వాత భూమి మీద ఉన్న భర్త. అర్థమైందండి? ఒక సహోదరుడు మొన్న చెప్తున్నాడు, నాకు పరిచిన వ్యక్తి ఆటో నడుపుతాడు. వాళ్ళ బంధువుల యొక్క మొహమాటం నిమిత్తమే అన్నవరంలో మ్యారేజ్ జరిగితే అక్కడికి వెళ్ళాడంట. ఆయన ఫోన్లో చెప్తున్నాడు, నాకు సమాధానం కోల్పోయింది అన్నాడు. ఎందుకుంటుంది సమాధానం? వెళ్ళకూడని స్థలానికి వెళ్తే సమాధానం ఉంటుందండి? నేను ఆ లోకం నుంచి వేరు చేసాడు, ప్రత్యేకపరుచుకున్నాడు. నువ్వు పరిశుద్ధినిగా జీవించాలి. వెళ్ళకూడని స్థలానికి వెళ్తే ఎక్కడ సమాధానం ఉంటుంది? దేవుని మెప్పు కావాలి కానీ మనుషుల మెప్పు కాదు. ఎందుకంటే చీకటిలోంచి మనల్ని రక్షించాడు. ఆ బ్రదర్ అంటున్నాడు, వాళ్ళ బంధువులందరూ అడిగారంట, ఇదేంటి నువ్వు ఆదివారం రావు కదా, ఎందుకు వచ్చావని. చూసారా, ఆదివారం రావు కదా ఎందుకు వచ్చావు అన్నవారు. ఆ రోజు అక్కడ జయరాజు గారు కూడా వస్తున్నారంట అంటున్నాడు ఆ బ్రదర్.
నేను జయరాజు గారి వర్తమానం కూడా పోగొట్టుకున్నాను. చూసారండి, ఈ సమయంలో సమాధానం ఉండదు. ఎందుకంటే ఆయన చెప్పింది చేయకపోతే ఏముండదండి, సమాధానం ఉండదు. చదవండి, ఒక మాట ఉంది దెస్సలోనికి రాసిన పత్రికలో 2వ అధ్యాయము, దెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఇక్కడ ప్రభు చూడండి, ఆ పత్రికలో సమాధానకర్తయగు ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధమ చేతను మీకు ఏమనుగ్రహిస్తాడు, సమాధానం అనుగ్రహిస్తాడు. సమాధానకర్త అయినా ఆయన సమాధానం అనుగ్రహిస్తాడంట. ఏ విధం చేత అండి చెప్పండి, ప్రతి విధమైన చేతన. ఒక దినాన పాపాత్మరైన స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చింది. ఆవిడ పాపం చేసింది, పాపాత్మరాలు, విస్తారమైన పాపాలు చేసింది. తనలో ఏం లేదు, సమాధానం లేదు. ప్రభు దగ్గరికి వచ్చింది, భయంతో వచ్చింది, ప్రభు గురించింది. ఆయన భోజనానికి కూర్చున్నాడు, కానీ ఆమెకి ఏం లేదండి, పాపాన్ని బట్టి సమాధానం లేదు. అక్కడ దినాన ఆ స్త్రీకి దేవుడు ఏమనుగ్రహించాడంటే, చదవండి లూకాసు సువార్త 7వ అధ్యాయము, లూకాసు సువార్త 7వ అధ్యాయము కింద ఒక మాట ఉంటుంది చూడండి, చదవక్క ఆ మాటే. అందుకు ఆయన నీ విశ్వాసం నేను రక్షించును. చూసారండి, ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి రక్షణ వచ్చింది. ఆ రక్షణ బట్టి ఆమెకి ఏం కలిగిందండి, సమాధానం వచ్చింది. అంటే తన పాపం పోయింది. ఏ వ్యక్తిలో అయితే పాపం ఉంటుందో, పాపాన్ని అనుసరిస్తాడో, పాపం చేస్తూ జీవిస్తాడో, ఆ వ్యక్తికి ఏముండదండి, సమాధానం ఉండదు. అందుకే అక్కడ ఆ మాట చూడండి, అందుకు ఆయన నీ విశ్వాసం నిన్ను రక్షించును, సమాధానం గల దానిపై వెళ్ళిమని ఆ స్త్రీతో చెప్పాడు. సమాధానం ఎవరిస్తారండి, ప్రభు ఇస్తాడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, ప్రతి విధమైన చేత ఏమనుగ్రహిస్తాడు, చదవండి ఆ భాగాన్ని మరలా. ఏమనుగ్రహిస్తాడైనా సమాధానం అనుగ్రహిస్తాడు. ఆ సమాధానం ప్రభు ద్వారా ఉంది. అందుకే కొలసీలకు రాసిన పత్రికలో మాట ఉంటుంది చూడండి, 3వ అధ్యాయం 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించే సమాధానము ఏం వేలాలండి, సమాధానం వేలాలి. ఏం వేలాలి, సమాధానం వేలాలి. చదవండి ఆ మాట మరలా. క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయములలో ఇందుకొరకే మీరు ఒక శరీరంగా, అది సంఘం ఎందుకు పిలవబడ్డదంటే ఒక శరీరంగా సమాధానంగా ఉండాలని. అందుకే ప్రభు పిలిచాడు. ఎక్కడ ఉండాలి సమాధానం, ఎక్కడ ఉండాలండి, హృదయంలో ఉండాలి. ఎవరు అనుగ్రహిస్తారు, క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయంలో ఏలుచుండు. ఈ సమాధానం కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి, ఆ భాగాన్ని చదువుదాం. కొలసీలకు రాసిన పత్రిక 19వ వచనం కాడి నుంచి 22వ వచనం కాడి చదవండి. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు, ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, ఆయన భూలోకమందు అయినను పరలోకమందు అయినను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకున్నవని తండ్రి అభిష్టమైన, మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులు విరోధభావం గర్వండి మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన, అదండి సమాధానం ఊరికనే రాదు. పరలోకం నుండి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎవరి కొరకు వచ్చాడు, అవిధేయుల కొరకు వచ్చాడు, అవివేకుల కొరకు వచ్చాడు, మోసపోయిన వారి కొరకు. ఆయన ఏం చేశాడండి, సమాధానపరచడానికి ఏం పొందాడు, ఆ బల్ల మనకి ఏం జ్ఞాపం చేస్తుందంటే ఆయన మరణాన్ని జ్ఞాపం చేస్తుంది. మనం అక్కడ ఆ యొక్క బలలో పాలు పొందినప్పుడు మన అవిధేయత జ్ఞాపం చేయాలి, మన అవివేకం జ్ఞాపం చేయాలి, మనం మోసపోయిన వారివని జ్ఞాపం చేయాలి. ఎందుకంటే అక్కడ మాట ఉంది, మరణం వలన ఇప్పుడు మిమ్మను ఏం చేశాడండి, సమాధానపరిచాడు. అందుకే యేసుప్రభువు వారు అంటారు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారంట. సమాధానం ఈ సమయంలో చూడండి. అందుకే ఆయన పత్రికలో ఇంకో మాట ఉంటుంది చూడండి, భాగాన్ని చదువుకుని
ప్రభు బలలో పాలు పొందుకుందాం. మొట్టమొదటిగా చూడండి, దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. వారి పనిని బట్టి ఎంతక్క 5:13 మొదటి దెస్సలోని పత్రిక. వారి పనిని బట్టి వారితో ప్రేమతో మిక్కిలి ఘనం గంచుకొని వేడుకొంచును. మరియు ఒకరితో ఒకడు ఎలా ఉండాలంటండి, సంఘం ఇది. దెస్సలోనికి రాసిన సంఘానికి పౌలు గారు చెప్తున్నారు, మీరు ఒకరితో ఒకడు ఎలా ఉండాలంట? నిజమే కదా, కుటుంబాల్లో భార్యాభర్తలు సమాధానం లేదు, పిల్లలు పాడైపోతారు. అన్నదమ్ములు సమాధానం లేదు, వేరైపోతారు. ఆస్తులు పంచుకుంటారు, నష్టపోతారు. సంఘంలో కూడా సమాధానం లేదనుకోండి, ఏమైపోద్ది? చెదిరిపోతారు. చూడండి, అక్కడ నాకు మాట, మరియు ఒకరితో ఒకడు సమాధానంగా ఉండు. ఇంకో మాట ఉంటుంది చూడండి, ఆయన సమాధానం గురించి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులైండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారిండుడి. ఇక్కడ కూడా కొరింథీయులకు ఏం రాస్తున్నాడండి? సమాధానంగా ఉండుడి. దెస్సలోనికి అదే మాట రాశాడైనా. కొరింథీయుల్లో కూడా ఏం రాశాడైనా? ఎలా ఉండాలంట? సమాధానంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. అందుకే ఈ సమాధానం ఎక్కడది? చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము. ఆత్మ ఫలంలో ఏముందండి? సమాధానం ఉంది. ఇది ఆత్మ సంబంధమైనది సమాధానం. ఈ లోకంలో చూడండి, ఎక్కడ చూసినా కానీ ఏముంది? సమాధానం ఉండదు. ఎందుకంటే ఎవరు అనుగ్రహిస్తారు సమాధానం? క్రీస్తు అనుగ్రహిస్తాడు. కొలసీలకు రాసిన పత్రికలో మనం క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయములలో. సమాధానం ఏలాలంటే మనలో ఏముండాలి? సమాధానం ఉండాలి. అందుకే ప్రభు అంటున్నారు, ఏం చెప్పారండి? దెస్సలోనికి రాసిన పత్రిక చదవ, సమాధానంగా ఉండుడి. ఇంకో మాట ఉంది, మనం చదివాం కదా, ఇప్పుడు ఏముంది? చదవండి ఆ భాగాన్ని. ఆత్మఫలం ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతి. ఇది ఆత్మఫలం. ఇది ఆత్మఫలంలో సమాధానం ఉంది, సంతోషం ఉంది, ప్రేమ ఉంది. ఈ సమయంలో ఆయన ఎవరికి తోడుగా ఉంటాడంటే ప్రేమ, సమాధానము, సంతోషం ఆత్మఫలం అయితే సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండండి. మరి ఆయన మనకు తోడుగా ఉండాలి. ఆనాడు యెహోషువకు దేవుడు తోడుగున్నాడు. ఆయన వెళ్ళిన ప్రతి యుద్ధానికి కూడా ఎవరు సహాయం చేశారండి? దేవుడు. మనం కూడా పరలోకానికి వెళ్ళాలంటే ఈ భూమి మీద ఏం కలిగి ఉండాలి? సమాధానంగా ఉండాలి. సమాధానం లేకపోతే పరలోకం లేదు. ఎవరు సమాధానపరుస్తారంటే దేవుని కుమారులు అంట. దేవుని కుమారులు ఏం చేస్తారండి? సమాధానపరుస్తాడు. ఈ సమయంలో ఇంకో మాట ఉంటుంది చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో ఎలా ఉండాలంటండి? సమాధానంగా ఉండాలి. చదవండి భాగాన్ని. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించుడి. ఏం కలిగి ఉండాలండి? అందరితో సమాధానంగా ఉండాలి, కలిగి ఉండాలి. ఈ సమయంలో ఆయన సమాధానకర్త, సమాధానం అనుగ్రహిస్తాడు. సంఘం కూడా సమాధానం కలిగి ఉండాలి. ఆ సమాధానం మనం ఎలా పొందుకుంటామో కొన్ని విషయాలు తెలుసుకుని ప్రభు యొక్క బలలో పాల్పొందని చూడండి. మొట్టమొదటిగా చూడండి, లూకాసు సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకి. ఎవరికి ఇష్టలైన మనుషులండి? దేవునికి ఇష్టలైన మనుషులకి ఏం కలుగుద్ది? భూమి మీద సమాధానం, ఉద్యోగంలో సమాధానం, కుటుంబంలో సమాధానం, సంఘంలో సమాధానం, సరిహద్దుల్లో సమాధానం. ఎక్కడికి వెళ్ళినా సమాధానం కలగాలంటే ఎవరికి ఇష్టలుగా ఉండాలి? దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఆ మాట మరలా చదివక లూకాసు సువార్త 2వ అధ్యాయం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకి. భూమి మీద ఏమొస్తుందండి? సమాధానం. మరి మనం ప్రభుకి ఇష్టలుగా ఉంటున్నామా? మనుషులకి ఇష్టలుగా ఉంటున్నామా? ఎవరికి ఇష్టలుగా ఉంటున్నాం చెప్పండి?
ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మనుషుల మెప్పు కాదు కానీ ఎవరి మెప్పు కావాలండి? దేవుని మెప్పు కోరుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు మనం అవిధేయులం, అవివేకులం, మోసపోయిన వారు, దైవగ్రతకు పాత్రులు. వారు అవిధేయతను బట్టి పడిపోయారంట, త్రుట్టిల్లారంట. ఎక్కడికి వెళ్ళిపోయారండి వాళ్ళు? ఆ విశ్రాంతిలో ప్రవేశించలేదంట. అటువంటి మనల్ని ప్రభు ఏం చేశాడు చెప్పండి? చెప్పాలి. ఆయన మరణం వల్లంట సమాధానపరిచాడంట. ఒక మాట ఉంటుంది చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 చదవండి. ఎవరిష్టులు? మీ వెనకాల రాయబడ్డది ఆ మాట. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేండట అసాధ్యం. ఆయనకి ఇష్టలేని వారికి సమాధానం కలుగుద్ది. ఆయనకి ఇష్టలు ఎవరంటే ఏ వ్యక్తులైతే విశ్వాసం ఉంటుందో, విశ్వాసం ఒకటి మాత్రమే కాదు, క్రియలు కూడా ఉండాలి. క్రియలు లేని విశ్వాసం ఏంటండి? మృతం. ఒకవేళ ఒక తాగుబోతు అనుకో విశ్వాసం వచ్చింది, ఆ త్రాగుడు విడిచిపెట్టాలి, అది క్రియ. ఒక వ్యభిచారి ఉన్నాడు, వ్యభిచారం చేస్తున్నాడు, ప్రభుని తెలుసుకున్నాడు, విశ్వాసం వచ్చింది, ఆ వ్యభిచారాన్ని విడిచిపెట్టడమే క్రియ. ఒక విగ్రహారాధకుడు ఉన్నాడు, గత దినాల్లో చేసాడు, కానీ విశ్వాసం వచ్చింది, దాన్ని విడిచిపెట్టడమే క్రియ. ఒక అన్యాయస్తుడు ఉన్నాడు, మనకు తెలుసు జక్కయ్య ఏం చేశాడంటే ఒకప్పుడు ఎటువంటి జీవితం ఆయన గురించి, పాపి, సొంకరి. ఆయన అంటాడు, ఎవరి యొద్దైనా అన్యాయంగా తీసుకుంటే 4 అంటే ప్రభు వచ్చేటప్పటికి ఆయనకి ఏం కలిగిందంటే సమాధానం కలిగింది. అంటాడు ఆయన, బేదలకు సగభాగము ఇచ్చేస్తున్నాను, అన్యాయంగా తీసుకుంటే 4 మళ్ళీ ఇచ్చేస్తాను. ఇవ్వడం అన్నమాట. ఏ వ్యక్తులైతే అటువంటి స్వభావం ఉంటుందో ఎవరండి దేవునికి ఇష్టలు, సమాధానం కలుగుద్ది. ఈ సమయంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేండట అసాధ్యం. సమాధానం కూడా ఉండదు అక్కడ. అందుకే ఈ సమయంలో విశ్వాసమును కర్తయు ఆయన వైపు చూడాలి. మన కొరకే కదా మనకి విశ్వాసం అనుగ్రహించడానికి ప్రభు పరలోకం నుండి ఈ లోకానికి నరుడిగా వచ్చాడు. లేఖనముల ప్రకారం మన పాపాల కొరకు సిలువపై మరణించాడు, సమాధి చేపట్టాడు, సమాధిలోంచి 3 దినాలు లేచి పరలోకం. ఆయన మాట విన్నప్పుడు ఏం కలుగుద్దండి చెప్పాలి? కాదు, క్రీస్తు దేశం గురించి మాట విన్నప్పుడు ఏం కలుగుద్ది? విశ్వాసం కలుగుద్ది. గత ఆ రాత్రికాల ఆ కూడుకులో విశ్వాసం గురించి కొన్ని మాటలు జ్ఞానించుకున్నాం. ఆ విశ్వాసాన్ని బట్టి మనకేం కలుగుద్దంటే సమాధానం కలుగుద్ది. ఈ సమయంలో 2వ మాట చూడండి, సామెతల గ్రంథం 11:20. మూర్ఖ చిత్తులు యెహోవాకు ఏయులు, యథార్థముగా ప్రవర్తించువారు. యథార్థత ఉండాలి. ఏముండాలండి? యథార్థత లేదనుకోండి దేవునికి ఇష్టడుగా ఉండలేవు. విశ్వాసం లేదనుకోండి దేవునికి ఇష్టడుగా ఉండవు. మనుషులు ఇష్టపడవచ్చు, కానీ దేవుడికి మాత్రం ఇష్టంగా ఉండదు. ఆ యథార్థవంతులకి ఏం కలుగుద్ది చెప్పాలి. లూకాసు సువార్త మనం చదివిన 2:14 సమాధానం కలుగుద్ది. ఒక వ్యక్తికి ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో ఆ వ్యక్తికి ఏం కలుగుద్దండి? సమాధానం. రెండవదిగా యథార్థంగా ప్రవర్తించే వారికి ఏం కలుగుద్ది? సమాధానం. అదే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి, 14:2. యథార్థత అన్నది ఏంటో ఒక మాట ఉంటుంది చూడండి. యథార్థంగా ప్రవర్తించేవాడు, యథార్థంగా ప్రవర్తిస్తున్నాడు ఈ వ్యక్తి అంటే ఆయనలో ఏముంది? దేవుని యందు భయభక్తులు ఉంది. ఏ వ్యక్తులైతే భయభక్తులు ఉంటాయో ఆ వ్యక్తి యథార్థంగా ప్రవర్తిస్తాడు. భయభక్తులు లేని వ్యక్తి యథార్థ ప్రవర్తన కలిగి ఉండలేడు. ఎందుకంటే భయం లేదు కాబట్టి, భక్తి లేదు కాబట్టి. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు దేవునికి ఎటువంటి వారండి? ఇష్టలు. యథార్థంగా ప్రవర్తించే వారు దేవునికి ఇష్టలు. యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడంట. యథార్థవంతులు దేవుడు వర్ధిల్లింప చేస్తాడంట. యథార్థవంతులు ప్రార్థన ఆయనకి ఆనందకరం అంట. ఈ సమయంలో అటువంటి యథార్థ ప్రవర్తన కలిగిన వారికి ఏముంటుందండి? సమాధానం ఉంటుంది. చూడండి, యథార్థవంతులు చూడండి ఒక మాట ఉంటుంది సామెతల గ్రంథం 16:6 మూడో భాగం చదవక, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనం నుండి. అది యథార్థంగా ప్రవర్తించే వ్యక్తి భయభక్తులు కలిగి ఉన్నాడంటే ఎక్కడి నుంచి తొలగిపోతాడండి?
చెడుతనాన్ని తొలగిపోతాడు. ఆ వ్యక్తి యథార్థంగా ప్రవర్తిస్తాడు. ఆ యథార్థ ప్రవర్తన కలిగిన వ్యక్తి ఎవరికి ఇష్టలు? దేవునికి ఇష్టలు. ఆ ఇష్టలకి ఏం కలుగుద్దండి? సమాధానం కలుగుద్ది. ఆ సమాధానం మనం పొంది ఉండాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి, యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. అప్పుడే మనకేం వస్తుందండి? సమాధానం వస్తుంది. లేదా సమాధానం ఉండదు. ఒక మాట చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. దేవుని సువార్త నిమిత్తము రెండోది ఎవరికి కలుగుద్దండి సమాధానం? పిలవబడిన వారికి. విశ్వాసం ఉన్న వ్యక్తికి సమాధానం ఉంటుంది, యథార్థమైన ప్రవర్తన కలిగిన వ్యక్తికి సమాధానం ఉంటుంది. మూడోది ఎవరికంటే ఇక్కడ చూడండి, అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారి శుభమని చెప్పి రాయినది. మన తండ్రి యగు దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగునుగాక. చూసారండి, మూడోదిగా చూస్తే ఎవరైతే పిలువబడ్డారో వారికి ఏం కలుగుద్ది? సమాధానం. అందుకే ప్రభు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఆయన పిలుపుకు లోబడాలి, ఆయన మాటకు లోబడాలి. లోబడకపోతే ఇంకా అవిధేయతలు ఉంటే, అవివేకం ఉంటే, మోసపోయిన వాడిగా ఉంటే నీ మీద ఏముంటుందంటే దైవ ఉగ్రత ఉంటుంది. ఏముంటుందండి? దైవ ఉగ్రత. చాలామంది యవనస్తులు ఏంటంటే ఈ దినాల్లో మోసపోతున్నారు, నశించిపోతున్నారు, అవిధేయతలో ఉన్నారు. దానికి కారణం ఏంటంటే దేవుని వాక్యానికి ఏం చూపిస్తున్నారండి? ఆయన పిలుపుకు లోబడతల్లా. అందుకే ఈ సమయంలో దేవుని వాక్యానికి మనం లోబడాలి. అక్కడ ఉంది మూడవదిగా చూస్తే పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి శుభమని చెప్పినాను. ఈ రోమీయులకు రాసిన పత్రికలో అక్కడ మాట చూడండి, కింద భాగంలో ఉంటుంది చూడండి, మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారికి ఉండుటకు పిలువబడ్డాను. ఎవరి వారి అండి? యేసుక్రీస్తు వారుగా, ప్రభువారిగా ఉండడానికి మనం పిలిచాడు. మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభు పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడంటే దేనికి అనుగ్రహిస్తున్నాడండి? సమాధానం. ఇంకో మాట ఉంటుంది చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తునందున్న మీ అందరికీ, క్రీస్తునందున్న వారికి ఏముందండి? సమాధానం. ఒక స్త్రీ వచ్చింది, ఇందాకే మనం జ్ఞాపం చేసుకున్నాం, పాపాత్మురాలైన స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చినప్పటికి ప్రభు ఏమి ఇచ్చాడు ఆవిడికి? అంటే క్రీస్తునందు ఉంటే. లోకంలో ఏముందండి? ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఒక మనుషుని ద్వారా ఏమొచ్చిందో లోకంలోకి? పాపం ద్వారా ఏమొచ్చింది? మరణం. అందరికీ సంప్రాప్తమైంది. లోకంలో ఏముందంటే సమాధానం లేదు. కానీ క్రీస్తునందు ఉన్న వారికి ఏముంది? సమాధానం. ఈ సమయంలో అందుకే సమాధానం మనకు కావాలంటే మొట్టమొదటిగా ఆయనకి ఇష్టలుగా ఉండాలి, రెండవదిగా యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి, మూడవదిగా పిలవబడాలి, నాలుగవదిగా క్రీస్తునందు ఉండాలి. ఇంకో మాట ఉంటుంది కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 29వ అధ్యాయం 11వ వచనం. 29వ అధ్యాయం 11వ వచనం చదవండి. యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేస్తాడంటే ఆశీర్వదిస్తాడంట. ఎవరికి? దేవుని ప్రజలకి. మనం ఎక్కువ ఆరాధన చేస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఎవరైనా ప్రజలు చదవండి, బాగా చదవండి. దేవుని సొత్తైన ప్రజలు. ఒకప్పుడు మనం చీకట్లో ఉన్న, అవిధేయతలో ఉన్న, అవివేకులకు ఉన్నాం, మోసపోయిన వారికి ఉన్నాం. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే పిలిచాడు. ఎక్కడికి పిలిచాడు? తన ఆశ్చర్యకరమైన వెలుగులో పిలిచాడు. ఇప్పుడు మనల్ని ఏం చేశాడంటే దేవుని సొత్తైన ప్రజలు. ఆ ప్రజలకు ఏమొస్తుందండి?
సమాధానం వస్తుంది. ఒక మాట చూడండి, నేను ముగిస్తాను. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18-17 వచనాలు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17-18 వచనాలు. చదవక్క. అదే, అయితే పైనుండి వచ్చి జ్ఞానము మొట్టమొదట పవిత్రమైంది. చూసారండి, పైనుండి వచ్చే జ్ఞానం. ఆ జ్ఞానంలో ఏముందంటండి? సమాధానం ఉంది. ఆ జ్ఞానం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 31 ఉంటుంది అన్నమాట. ఆయన మనకు జ్ఞానమును, విమోచనయు, పరిశుద్ధతయు జ్ఞానం అంట. ఎవరిలో అయితే క్రీస్తు ఉంటాడో అక్కడ ఏముంటుంది చెప్పండి? జ్ఞానం ఉంటుందో చెప్పండి, ఏముంటుంది చెప్పండి? ఆ మాటలు చదవండి సిస్టర్స్, బాగా చదవండి ఆ మాట. అయితే పైనుండి వచ్చి జ్ఞానము మొట్టమొదట పవిత్రమైంది, తర్వాత సమాధానకరమైంది, మృదుమైంది, సులభంగా లోబడి, కనికరంతోనూ మంచి ఫలంతో నిండుకొని, పక్షపాతమైన వేషధాన్యం లేనిదై ఉన్నది. చూసారండి, దేనివల్ల వస్తుంది సమాధానం? చెప్పాలి. ఆ పైనుండి వచ్చే జ్ఞానం. అదే ఆ జ్ఞానం ఎవరు? ఆ జ్ఞానం వల్ల ఏం కలుగుద్దండి? సమాధానం కలుగుద్ది. ఈ దినాల్లో కుటుంబాల్లో సమాధానం లేకపోవడానికి కారణం ఏంటంటే జ్ఞానం లేకపోవడం వల్ల. అందుకే జ్ఞానవంతురాలు ఏం కట్టుకుంటుందండి? భర్తలకు కూడా ఉందన్నమాట. జ్ఞానం చొప్పున కాపురం చేయమన్నాడు దేవుడు. ఎలా చేయాలంటే ఇద్దరికీ జ్ఞానం ఉండాలి. ఏ జ్ఞానం? లోక జ్ఞానం కాదండి. ఏ జ్ఞానం అది చెప్పండి? పైనుండి వచ్చే జ్ఞానం. ఆ జ్ఞానం ఎవరంటే యేసుప్రభువు వారే. ఆ జ్ఞానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాట ఉంది, పవిత్రం ఉంటుంది, సమాధానం ఉంటుంది, మృదువు ఉంటుంది, సులభంగా లోబడుతుంది, కనికరంతో మంచి ఫలంతో నిండు, పక్షపాతమైన వేషధాన్యం లేనిదే ఉంటుందంట. కింద ఒక మాట ఉంది 18, నీతి ఫలము సమాధానం చేయవారికి సమాధానమందు ఎత్తబడి. నువ్వు సమాధాన పరిస్తే ఆ సమాధాన సమయం అందంట నీకేం కలుగుద్దండి? నీతి ఫలం వస్తుంది. మరలా చదవండి ఆ భాగాన్ని. నీతి ఫలము సమాధానం చేయవారికి సమాధానమందు ఎత్తబడుతుందంట. అంటే సమాధానం చేయవారికి సమాధానమందు ఏం ఎత్తబడుతుంది? నీతి ఫలాలు. ఈ దినాల్లో వస్తాయి చూడండి, మామిడికాయ ఫలాలు, లేకపోతే ద్రాక్ష ఫలాలు, ఇవన్నీ వస్తాయి. సమాధానమందు మనకేం వస్తుందండి? నీతి ఫలం. ఆ నీతి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తే. ఈ సమయంలో ఎవరికి సమాధానం కలుగు చెప్పండి? మొట్టమొదటిగా దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఇష్టలుగా ఉంటే సమాధానం. రెండోది యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. మూడోది పిలవబడిన వారికి సమాధానం. నాలుగోది క్రీస్తునన్న వారికి సమాధానం. ఐదోది ఎవరికండి? జ్ఞానం. ఎవరికైతే దైవ జ్ఞానం ఉంటుందో అక్కడ ఏముంటుంది? సమాధానం. అందుకే ఆ మాట, సమాధానకర్త యొక్క దేవుడు మీకు తోడే అన్నాడు. మరి తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? చెప్పాలి. ఆయన తోడుగా ఉండాలంటే చివరికి మాట చదువు ముగించి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఆ భాగాన్ని చదువుకుని ముగించుకుందాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చదవండి, కలిసి అందరూ చదవండి. 9వ వచనం. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించుతారో, నా యందున్నట్టుగా ఏమి వింటారో, ఏమి చూచుతారో అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్త యొక్క దేవుడు మీకు తోడు. అది ఆయన ఏదైతే చెప్పారో మనం ఏం చేయాలండి? విన్నవి, నేర్చుకున్నవి, అంగీకరించినవి, చూసినవి అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్త యొక్క దేవుడు మీకు తోడు. అప్పుడు మనకేముంటుందండి? పరలోకం ఉంటుంది. వాళ్ళకు పాలు తేనెలు ప్రవహించి దేశానికి తీసుకెళ్తాకి యెహోషువకు దేవుడు తోడుగున్నాడు. మనల్ని కూడా పరలోకాన్ని తీసుకెళ్తాకి మనకు తోడుగా ఉంటాడు. ఆయన ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ప్రార్థన చేసుకుందాం, ఎవరికాలే పరీక్ష చేసుకుందాం. ఒకవేళ సమాధానం లేకపోతే మనమే పరీక్ష చేసుకుందాం. పరలోకం అన్నది సమాధానకర్త ఉండే దేవుడి దగ్గరికి వెళ్ళి మనకి ఏముండాలంటే సమాధానం ఉండాలి. ఆ సమాధానం మనకు అనుగ్రహించడం కొరకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఆయన మరణం ద్వారా మనకు సమాధానం ఇచ్చారు. అందుకే ఒక మాట ఉంది, ఆయన ఎవరి ద్వారా సమాధానం వస్తుందంటే యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం. అందుకే రోమా 5 ఆ మాట ఉంటుంది, 5వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ ఉంటుందండి. విశ్వాస మూలంగా ఏంటంటే ఆ మాట గత వారం చెప్పారు కదా, ప్రత్యేకమైన కూడుకలు అన్నది జ్ఞాపకం చేశారు. ఆ పాంప్లెట్ మీద కూడా ఉంటుంది ఆ మాట, కింద భాగంలో ఉంటుంది. ఆ మాట ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉంది. ప్రార్థన చేసుకుందాం.
ఈ సమయంలో ఆ సమాధానం మనం ఉందో లేదో పరీక్ష చేసుకుని ప్రభు యొక్క బల్లలో మనల్ని మనమే పరీక్ష చేసుకున్నాం. దేవునికి ఇష్టలుగా ఉన్నామా, యథార్థ ప్రవర్తన కలిగి ఉన్నామా, క్రీస్తునందు ఉన్నామా, పిలువబడ్డామా, మరి ఏ విషయాలైతే వాక్యం ద్వారా ఉన్నామో మనల్ని మనమే పరీక్ష చేసుకుందాం. ప్రభు యొక్క బల్లలో పాలు పొందుతాం. ప్రార్థన చేసుకుందాం.